నమస్తే వెల్కమ్ టు ఈటీ. ఒక హీరోయిన్ అవకాశం మరో హీరోయిన్ తన్నుకుపోవడం సహజమే. కొన్నిసార్లు హీరోయిన్ల అలసత్వం కారణమైతే మరికొన్నిసార్లు మేకర్ల నిర్ణయాల కారణంగా రాత్రికి రాత్రే హీరోయిన్లు మారిపోతూ ఉంటారు. తాజాగా రవితేజ కొత్త చిత్రం విషయంలో ఇదే జరిగినట్లు కనిపిస్తోంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు నాయకులకు అవకాశం ఉండగా వాటి కోసం కైదా లోహర్, మమితా బైజ్లను పరిశీలిస్తున్నారు. వాళ్లతో టీమ్ డిస్కషన్స్ కూడా షురూ చేసింది. వాళ్ళిద్దరిలో ఒకరు మెయిన్ లీడ్కు, మరొకరు సెకండ్ లీడ్కు ఎంపిక అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో మెయిన్ లీడ్ ఛాన్స్ కేతికా శర్మ తన్నుకుపోయింది. మేకర్స్ ఆమెను ఫైనల్ చేసినట్లు సన్నిహితుల నుంచి తెలిసింది. కేతికతో అన్ని రకాల అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది అని తెలిసింది. వాస్తవానికి కేతిక పేరు ఈ ప్రాజెక్ట్ ప్రచారంలోనే లేదు. తెలుగు నుంచి కయాదు లోహర్, మమితా బైజు పేర్లే బలంగా వినిపించాయి. కానీ ఈ సన్నివేశం రాత్రికి రాత్రే మారిపోయింది. కేతిక పేరు పరిశీలనలోకి రాగానే అమ్మడు చక్రం తిప్పి ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే కేతికా శర్మ సింగిల్ సినిమాతో మంచి విజయం అందుకుంది. రొమాంటిక్ సినిమాతో కేతిక టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. అటుపై కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. సింగిల్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఆ క్రేజ్తోనే ఈ ఛాన్స్ అందుకుంది.